ఇప్పుడు డిమోన్ బాగుంది, రీతు చౌదరిది, వీళ్ళది జెన్యున్ అంటావా లేదంటే కావాలని? లేదు రీతుది అయితే ఫేకే. డెమాన్ పవన్ అయితే ట్రూ గానే ఉంటున్నాడు, బట్ రీతుది అయితే చాలా ఫేక్ రిలేషన్షిప్ అనిపిస్తుంది. రీతుది కాదు ట్రూ. డెమాన్ పవన్ ఏంటంటే బయట కూడా డెమాన్ పవన్ బానే ఉన్నాడు. రీతు ట్రూ అంటుంది. అంటే తనకి ఇప్పుడు డెమాన్ పవన్ ఏంటంటే కోపం వచ్చినా కూడా ఏదున్న ఫేస్ మీదనే చూపించేస్తున్నాడు డెమాన్ పవన్. రీతు అలా కాదు, ఏమనంటే డ్రామాటిక్ ఏడవడము, అది ఆ ఏడవడం కూడా జెన్యున్ అనిపించట్లే. అంతే. నాకు సార్ వచ్చినప్పుడు కూడా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తారు తను, ఆ నవ్వడము అదంతా వెళ్తాను అదే అదే అంటున్నాను కదా, తను ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటది. డెమాన్ పవన్ అలా ఏముండదు. కాకపోతే డెమాన్ పవన్ స్ట్రాంగ్ ప్లేయర్, చాలా స్ట్రాంగ్ ప్లేయర్. ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఆమె వల్లనే గేమ్ మిస్ అవుతుంది డెమాన్ పవన్, అంతే. రీతు చౌదరి అంత బాగా ఆడకపోతే ఇన్ని రోజులు ఎలా ఉందంట? రీతు చౌదరికి బయట తను ఫస్ట్ పోస్టర్స్ తోని, తన రీల్స్ తోని చాలా పాపులర్ అయ్యింది. దాని తర్వాత తను గేమ్ ఆడుతుంది. నిన్న గేమ్ ఆడదు అని చెప్పట్లే, కాకపోతే గేమ్ బాగా ఆడుతుంది ఆ అమ్మాయి.